వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, బేస్ లైన్ గేమ్ అనే పదము ఏ క్రీడకు సంబంధించినది? ఆప్షన్ 1 బ్యాడ్మింటన్, ఆప్షన్ 2 బాల్ బ్యాడ్మింటన్, ఆప్షన్ 3 టెన్నిస్, ఆప్షన్ 4 టేబుల్ టెన్నిస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 టెన్నిస్. మరో ప్రశ్న, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ITFను స్థాపించిన సంవత్సరం గుర్తించండి. ఆప్షన్ 1 1910 సంవత్సరం, ఆప్షన్ 2 1911 సంవత్సరం, ఆప్షన్ 3 1912 సంవత్సరం, ఆప్షన్ 4 1913 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1913 సంవత్సరం. మరో ప్రశ్న, గ్రాండ్ స్లమ్ టోర్నమెంట్స్ నందు మే లేదా జూన్ మాసాలలో నిర్వహించే టోర్నమెంట్ను గుర్తించండి. ఆప్షన్ 1 వింబుల్డన్, ఆప్షన్ 2 ఫ్రెంచ్ ఓపెన్, ఆప్షన్ 3 ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆప్షన్ 4 US ఓపెన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఫ్రెంచ్ ఓపెన్. మరో ప్రశ్న, క్రింది వాటిలో టెన్నిస్ స్కోర్ను గుర్తించండి. ఈ ప్రశ్న AP సెట్ 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 లవ్ 10, 20, 30 గేమ్ అప్, ఆప్షన్ 2 లవ్ 15, 30, 40 గేమ్ అప్, ఆప్షన్ 3 లవ్ 20, 40, 50 గేమ్ అప్, ఆప్షన్ 4 లవ్ 30, 60, 70 గేమ్ అప్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 లవ్ 15, 30, 40 గేమ్ అప్. మరో ప్రశ్న, ఒక హై లెవెల్ టెన్నిస్ మ్యాచ్ను నిర్వహించడంలో అఫీషియల్స్ ఎంతమంది ఉంటారు? ఆప్షన్ 1 10 మెంబర్స్, ఆప్షన్ 2 11 మెంబర్స్, ఆప్షన్ 3 12 మెంబర్స్, ఆప్షన్ 4 13 మెంబర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 11 మెంబర్స్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.